హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయవలసిందే భయ్య. ఎందుకంటే కంటెంట్ అనేది ఆ విధంగా ఉండిపోతుంది ఈ రోజు వీడియో కంటెంట్ అనేది. అండ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు కదా భయ్య, ఈ డేంజరస్ డిఫెండర్ సీజన్ 13లో మన తెలుగు టైటన్స్ జెర్సీలో చూస్తే మీకు ఏ విధంగా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ తెలుగు టైటన్స్ సీజన్ 13 కోసం మహమ్మద్ రిజాని టార్గెట్ చేయబోతుందా, ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, అండ్ టార్గెట్ చేస్తే ఎంత బడ్జెట్కి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయో, అండ్ మహమ్మద్ రిజా వస్తే కనుక తెలుగు టైటన్స్ మూమెంటం అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది ఇవాళ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం గనక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లాస్ట్ స్టార్ట్ ది అవర్ ఎపిసోడ్. అండ్ మహమ్మద్ రిజాద్ సాదులుని మన తెలుగు టైటన్స్ అయితే సీజన్ 13 ఆప్షన్లో టార్గెట్ చేయబోతున్నట్లయితే కొన్ని లీక్స్ అయితే వస్తున్నాయి భయ్య. అండ్ ఇందులో అయితే ఎంతవరకు నిజం ఉందంటే మ్యాక్సిమం నిజంగానే టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళ లిస్టులో కూడా మహమ్మద్ రిజా అయితే ఉన్నాడు. అదేంటి భయ్య, మనకి లెఫ్ట్ కార్నర్ సెట్ అయిపోయింది కదా, మన మహమ్మద్ రిజాని ఎందుకు టార్గెట్ చేస్తారని చాలామంది డౌట్స్ అడగవచ్చు. బట్ ఏంటంటే మహమ్మద్ రిజా ఒక ఛాంపియన్ ప్లేయర్. మనకి చూసుకున్నట్లయితే అతను వచ్చిన ఫస్ట్ సీజన్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచాడు అని చెప్పొచ్చు. అండ్ డిఫెన్స్లో అండ్ అఫెన్స్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. అండ్ మహమ్మద్ రిజా కనుక మన తెలుగు టైటన్స్లోకి వస్తే వేరే లెవెల్లో అవుతుంది మన తెలుగు టైటన్స్ టీం అయితే. మ్యాక్సిమం టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. బట్ ఎంత బడ్జెట్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మనం చూసుకున్నట్లయితే మహమ్మద్ రిజాకి ఒక 17 నుండి 80 lakhs లోపు ఖచ్చితంగా బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ బట్ ఈ బడ్జెట్కి దొరికితే కనుక ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే తీసుకుంటుంది. ఈ బడ్జెట్కి కనుక దొరకకపోతే ఖచ్చితంగా వేరే ప్లేయర్ కోసం అయితే వెళ్తుంది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ మహమ్మద్ రిజా ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్కి రావాలని ఎంతమంది ఆనెస్ట్గా కోరుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ నేనైతే మహమ్మద్ రిజా వస్తే గనక ఒక ఛాంపియన్ ప్లేయర్, పునేరి పల్టన్స్ని కావచ్చు, హర్యానా స్టీలర్స్ని కావచ్చు, అండ్ పైరెట్స్లో కావచ్చు 100% అయితే అతను ఇచ్చాడు. అండ్ లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లయితే గుజరాత్లో కొంచెం పర్ఫార్మెన్స్ అనేది తగ్గింది. బట్ ఏంటంటే అనుకున్నంత స్థాయిలో టీమ్ పర్ఫార్మెన్స్ చేయలేకపోవడం వల్ల మహమ్మద్ రిజా నుండి ఇంపాక్ట్ అయితే కనిపించలేదు. అండ్ మహమ్మద్ రిజా ఈ సీజన్లో ఖచ్చితంగా మనకైతే ఆప్షన్లోకి రాబోతున్నాడు. అండ్ లాస్ట్ సీజన్లో 2 కోట్లకు పైగా మనకైతే ఆప్షన్లో పలికాడు కదా. అండ్ ఈ సీజన్లో అంత వెళ్ళే అవకాశాలు అయితే లేవు. మ్యాక్సిమం 1 crore వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈ ప్లేయర్ కోసం చాలా టీమ్సే ఎదురు చూస్తున్నాయి, అందులో మన తెలుగు టైటన్స్ ఒకటి. ఎందుకంటే ఇలాంటి ఛాంపియన్ ప్లేయర్ మ్యాట్ మీద ఉంటే ఎటువంటి మ్యాజిక్ చేస్తాడో మీ అందరికీ తెలిసిందే. అండ్ ఒంటి చేతితో మ్యాచ్ని గెలిపించే సత్తా అయితే మన మహమ్మద్ రిజాకి అయితే ఉంది. అండ్ మహమ్మద్ రిజాని తెలుగు టైటన్స్ అయితే ఈ సీజన్లో ఖచ్చితంగా టార్గెట్ చేయబోతుంది. అండ్ టార్గెటెడ్ లిస్ట్లో కూడా మహమ్మద్ రిజా అయితే ఉన్నాడు. ఆల్రౌండర్లో ఫస్ట్ ప్లేస్లో మనకైతే మహమ్మద్ రిజా అయితే ఉన్నాడు తెలుగు టైటన్స్ దృష్టిలో అయితే. అండ్ కిషన్ కుమార్ సార్ గారు కూడా మనకు మహమ్మద్ రిజాని లాస్ట్ సీజన్లోనే తీసుకుందాం అనుకున్నారు ప్లాన్ బిలో. బట్ ఏంటంటే వాళ్ళు అనుకున్న బడ్జెట్ కాకుండా ఇంకా ఎక్కువ వెళ్ళిపోయాడు మహమ్మద్ రిజా అయితే. అండ్ చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు మహమ్మద్ రిజా అయితే తెలుగు టైటన్స్కి వస్తాడని. బట్ ఏంటంటే మనకైతే బడ్జెట్ అయితే సరిపోలేదు మహమ్మద్ రిజా తీసుకోవడానికి. బట్ ఈసారి ఏంటంటే ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే మహమ్మద్ రిజాని టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి గైస్ ఆప్షన్లో అయితే. అండ్ ఈ ప్లేయర్ కోసం ఒక 70 నుండి 80 lakhs లోపు మనకి తెలుగు టైటన్స్ దొరికితే కనుక ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ ప్లేయర్ కనుక మన తెలుగు టైటన్స్లోకి వస్తే కనుక శుభం షిండేతో పాటుగా మన తెలుగు టైటన్స్లో డిఫెన్స్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా అవుతుంది మహమ్మద్ రిజా వస్తే కనుక. అండ్ ఇద్దరు కాంబినేషన్లు కూడా వేరే లెవెల్ అయితే అవుతుంది. ఎందుకంటే మన మహమ్మద్ రిజా కావచ్చు అండ్ శుభం షిండే కావచ్చు ఛాంపియన్ ప్లేయర్స్ అని చెప్పొచ్చు. శుభం షిండే ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు మన తెలుగు టైటన్స్లో లాస్ట్ సీజన్లో. బట్ ఏంటంటే కొన్ని మ్యాచెస్లో ఫెయిల్ అయినా కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ మహమ్మద్ రిజా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఎటువంటి రైడర్ వచ్చినా కూడా సునాయాసంగా ట్యాకిల్స్ అయితే వేస్తాడు. అండ్ ఈ ప్లేయర్ వస్తే కనుక తెలుగు టైటన్స్లో ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇంకా మూమెంటం కావచ్చు, ఛాంపియన్ వైబ్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన తెలుగు టైటన్స్కి అయితే కలిసి వస్తుంది. అండ్ మహమ్మద్ రిజా లాంటి ప్లేయర్ కోసం తెలుగు టైటన్సే కాదు అండ్ చాలా టీమ్సే మనకైతే టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. లెఫ్ట్ కార్నర్ వీక్ ఉన్న ప్రతి టీం కూడా మనకి మహమ్మద్ రిజా కోసం వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ తెలుగు టైటన్స్ ఈ ప్లేయర్ కోసం ఖచ్చితంగా వెళ్తుంది కాబట్టి ఈ ప్లేయర్ తెలుగు టైటన్స్లో ఉండాలని ఎంతమంది కోరుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ నేనైతే కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఉండాలని మహమ్మద్ రిజా అయితే. అండ్
మహమ్మద్ రజా మనం చూసుకున్నట్లయితే పర్ మ్యాచ్కి అయితే యావరేజ్ పాయింట్స్ అయితే 3 పాయింట్లు అయితే ఉన్నాయి. ప్రతి సీజన్లో కూడా తన బెస్ట్ అయితే ఇచ్చాడు. ఈ సీజన్లో తెలుగు టైటన్స్లో కూడా ఖచ్చితంగా ఆ విధమైన పర్ఫార్మెన్స్ ఇవ్వాలని కోరుకుందాం ఒకవేళ కొనుగోలు చేస్తే కనుక. అండ్ లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లయితే సెమీఫైనల్లో మన తెలుగు టైటన్స్ అయితే డిఫెన్స్లో చాలా అంటే చాలా తప్పులు అయితే చేసింది. అండ్ శుభం షిండే కావచ్చు అండ్ అభిజిత్ పవార్ కావచ్చు సరైన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ అంకిత్ జగ్లన్ కూడా మనం చూసుకున్నట్లయితే కొంచెం అడపా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు సెమీఫైనల్ మ్యాచ్లో. బట్ ఏంటంటే అలాంటి ప్లేస్లో ఇలాంటి ఛాంపియన్ ప్లేయర్లు కనుక ఉంటే కనుక మన తెలుగు టైటన్స్ అయితే ప్లే ఆఫ్సే కాకుండా ఛాంపియన్ టీం అయ్యే అవకాశం ఉండేది ఒకవేళ మహమ్మద్ రజా కనుక లాస్ట్ సీజన్లో మన తెలుగు టైటన్స్లో ఉంటే. అండ్ లాస్ట్ సీజన్లో రైడింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ డిఫెన్స్ కూడా సాలిడ్గానే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బట్ ఏంటంటే ఛాంపియన్ ప్లేయర్ అయితే మిస్ అయ్యాడు మన తెలుగు టైటన్స్లో అయితే డిఫెన్స్లో. అండ్ ఇలాంటి ఛాంపియన్ ప్లేయర్ అండ్ ఇలాంటి వైబ్ ఉన్న ప్లేయర్ కనుక ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్లో ఉంటే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ ఈ ప్లేయర్ని కనుక ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్లో కొంటే వేరే లెవెల్. నేనైతే చెప్పక్కర్లేదు, మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఖచ్చితంగా మహమ్మద్ రజా కోసం 70 to 80 lakhs లేకపోతే 90 lakhs లోపు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ దానికంటే బడ్జెట్ ఎక్కువగా వెళ్ళకూడదు. అండ్ ఎందుకంటే అంతకంటే బడ్జెట్కి వెళ్తే మిగతా టీంని కొనుగోలు చేయడానికి బడ్జెట్ అయితే సరిపోదు. బట్ ఏంటంటే ఇప్పటికే మన తెలుగు టైటన్స్ అయితే వాళ్ళ సాలిడ్ డిఫెన్స్ని ఖచ్చితంగా రిటైన్ చేసుకోవడానికి అయితే చూస్తుంది. అండ్ మంచి యంగ్ ప్లేయర్స్ని కూడా మన తెలుగు టైటన్స్ అయితే సైన్ చేసుకుంది. కాబట్టి మహమ్మద్ రజా లాంటి ప్లేయర్స్ ఉంటే కనుక వాళ్ళకు కూడా మంచి వైబ్ అనేది ఉంటుంది. వాళ్ళు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ మహమ్మద్ రజా ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా మనకైతే వాళ్ళకి షేర్ చేసుకుంటాడు కాబట్టి వాళ్ళు కూడా మంచి బెస్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు. అండ్ మహమ్మద్ రజా లాంటి ప్లేయర్ మ్యాట్ పైన ఉంటే కనుక టీంలో ఉంటే కనుక ఆ వైబ్ అనేది వేరేగా ఉంటుంది. అండ్ ఛాంపియన్ టీం లాగే ఆడుతుంది. అండ్ ఒక నమ్మకం అయితే ఉంటుంది ఖచ్చితంగా టీం అయితే గెలిపిస్తాడు వంటి చేస్తూ అని. అండ్ మీరు అనుకుంటున్నారు తెలుగు టైటన్స్లో ఈ సీజన్లో చూసే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఒపీనియన్ ప్రకారం మనకైతే 30% అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. 100% అనేది చెప్పలేను కానీ ఒక 30% వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మహమ్మద్ రజా అయితే. అండ్ మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ రోజు వీడియో ఇది గైస్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి కబడ్డీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు కరెక్ట్ ఛానల్కి వచ్చారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఖచ్చితంగా డైలీ ఒక కంటెంట్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి లైక్ చేసి అండ్ షేర్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే నాకు బూస్ట్ అప్గా ఉంటుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.